సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు 26 ఆగస్టు 2024 సోమవారం మనకు కృష్ణాష్టమి. అంటే 26/8/2024 అనేది మనకు 888 ఒక మ్యాజిక్ డే అని చెప్పుకోవచ్చండి. మనకు ఈ నెలలో 3 మ్యాజిక్ డేలు వచ్చాయి. అది ఆల్రెడీ మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు ఏం చేయాలనేది చెప్పున్నాను. అదేవిధంగా ఈరోజు 888 మ్యాజిక్ డే కాకుండా మనకు కృష్ణ అష్టమి అనేది వస్తుంది. శ్రీకృష్ణ అష్టమి. అష్టమి అంటే 8వ రోజు, అంతే కదా. అది చూడండి ఎంత సూపర్ పవర్ఫుల్ డే అనేది. ఇట్లాంటి రోజు మళ్ళీ మళ్ళీ వస్తుందా అని కూడా మనకు తెలియదు. కాబట్టి రేపటి రోజున మీరు ఏం చేయాలి, మీ ఎలాంటి కోరికైనా సరే, రేపటి రోజున మీరు చేసే పని కోరిక ఎలా ఉండాలి అంటే, మీకు అసలు ఇంతవరకు ఎంత ప్రయత్నించినా జరగలేదు అన్న ఒక పెద్ద కోరుకోండి. ఎందువల్లంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఏదో చిన్న చిన్న కోరికలు కాకుండా పెద్ద కోరిక అనేది రేపటి రోజున మీరు ప్రార్థించండి. ఎలాంటి కోరికైనా సరే మీరు కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది, జరిగే తీరాలి. అందువల్ల అంత సూపర్ పవర్ఫుల్ డే రేపు మనకు 26, 2, 6 2 కలిస్తే 8. అలాగే 8వ నెల 2024 8 వస్తుంది. 888 మ్యాజిక్ డే. దీంతో పాటుగా అష్టమి తిథి. మనకు ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా అష్టమి అనేది మనం వారాహి అమ్మకి కానివ్వండి, అలాగే శ్రీకృష్ణ అష్టమి అనేది అష్టమి రోజు శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆయన జన్మదినం. కాబట్టి ఈ అష్టమి అనేది కూడా ఒక 8వ రోజు ఆధ్యాత్మికంగా చూసుకుంటే. ఇంత పవర్ఫుల్ డే రోజున మీరు ఏ ప్రార్థన అయితే దైవం దగ్గర, ఈ ప్రపంచం దగ్గర, ఈ విశ్వాన్ని కోరుతారో ఈ పంచభూతాలు మీకు అది నెరవేర్చే పెడతాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా రేపటి రోజుని మీరు అస్సలు వదులుకోవద్దు, మిస్సే అవ్వద్దు. మళ్ళీ ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందా రాదా అని కూడా మనం చెప్పలేమన్నమాట. అంత పవర్ఫుల్ డే రోజున మీరు చేయవలసిన పని ఏంటి అంటే, మీది ఒక పెద్ద కోరిక, ఒకే ఒక కోరిక అనేది రేపు 8:08 ఉదయాన్నే లేదా సాయంత్రం 8:08 చేయండి. ఒకవేళ 2 కోరికలు మాకు తీరని ఉన్నాయండి అనుకున్నప్పుడు ఉదయం 1 సాయంత్రం 1 కూడా మీరు మీ ప్రార్థన అనేది ఈ విశ్వం దగ్గర, భగవంతుడి దగ్గర పెట్టచ్చండి. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటారో అది జరిగే తీరుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ అనేది మీ మనసులో పెట్టుకోవద్దు. మీరు ఒక పేపర్ అనేది తీసుకోండి. ఆ పేపర్లో చక్కగా మీ యొక్క కోరిక అనేది 8 సార్లు రాసుకోండి. ఏ టైంలో 8:08 ఉదయాన్నే. స్నానం చేశారా లేదా ఇంకేదైనా మేము బిజీగా ఉన్నాం ఇలాంటివంతా, ఒక పరిశుద్ధంగా లేము ఇలాంటివంతా ఏం లేదండి. ఎవరైనా కూడా ఆ సమయం, ఆ టైంని అస్సలు మిస్ అవ్వద్దు. ఉదయాన్నే రేపు కృష్ణాష్టమి రోజు పూజ అనేది సాయంత్రం అనేది చేసుకుంటాం. కాబట్టి ఉదయాన్నే అందరూ ఖాళీగానే ఉంటారు. ఖచ్చితంగా ఖాళీగా లేకపోయినా మీరు అలారం టైం పెట్టుకొని 8 గంటలు టైం పెట్టుకొని మీరు అలర్ట్గా 8:08 పెన్ను పేపర్ అనేది రెడీగా పెట్టుకోండి. బ్లాక్ తప్ప బ్లూ, గ్రీన్, రెడ్ ఈ 3 కలర్లో ఏదో ఒక పెన్ తీసుకొని ఒక వైట్ కలర్ పేపర్లో మీరు వచ్చి 8 సార్లు మీ కోరిక అనేది రాయండి. అది అతి పెద్ద కోరికగా ఉండాలి. మీది తీరదు అనుకున్న ఒక స్ట్రాంగ్ అయిన మీకు తీరే అవ్వాలి అన్న కోరిక పెట్టుకోండి. అలాంటి కోరిక అనేది రాసుకొని, అది డబ్బు విషయమా లేదా మీకు బంధం విషయమా, మీ బిడ్డల భవిష్యత్తు విషయమా, ఏదైనా సరే, భార్యాభర్తల సఖ్యత గురించా, పెళ్లి గురించా, సంతానమా, ఇళ్ళ, లేదా మీకు అప్పులు తీరాలా, ధనలాభం ఎక్కువ రావాలా, మీకు రావాల్సిన డబ్బులు రావాలా, లేదా మీకు విడిపోయిన బంధంతో కలవాలా, భార్యాభర్తలో విడిపోయి ఉంటే వాళ్ళు కలవాలా, ఉద్యోగం, సొంత ఇల్లు, ఏదైనా సరే అండి, అది మీరు పాజిటివ్గా అనేది రాసుకోండి. ఎగ్జాంపుల్ అప్పులు తీరాలి, అప్పులు, కష్టాలు ఇట్లాంటివి లేకుండా, ప్రాబ్లమ్స్ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయకుండా, అప్పులు తీరాలి అంటే దానికి కావాల్సింది డబ్బు. కాబట్టి మీకు ఒక 20,000 డబ్బు కావాలి, మాకు 20,000 డబ్బు నాకు అందింది,
20,000 డబ్బు నాకు కావాలి ఇలాగ రాసుకోండి. కానీ అప్పులు అనే మాట ఇట్లాంటి నెగిటివ్ వర్డ్స్ అనేది వాడద్దు. అలాంటి కోరిక అనేది 8 ఒక సెంటెన్స్లో 8 టైమ్స్ రాసుకోండి. ఆ పేపర్ని తిప్పి 888ని కూడా 8 సార్లు అనేది రాసుకోండి అనమాట. ఇంతే చేయవలసింది. దీన్ని చేతిలో పట్టుకొని 1 నిమిషం ప్రార్థన అనేది చేసుకోండి. ఈ ప్రపంచ శక్తి దగ్గర రేపు కృష్ణాష్టమి కాబట్టి ఆ కృష్ణ భగవాన్ దగ్గర మీకు కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. అదేవిధంగా ఒకవేళ సాయంత్రం కానీ మిస్ అయితే ఉదయం కానీ మిస్ అయితే సాయంత్రం 8:08 కూడా ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ 2 కోరికలు ఉంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కూడా చేసుకోండి. ఆ పేపర్ అనేది మీరు పూజ అనేది చేసుకుంటారు కదా కృష్ణ భగవాన్ దగ్గర, అంటే అష్టమి రోజు ఆయన జయంతి కాబట్టి ఆ అష్టమి 888 అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ పేపర్ అనేది కృష్ణ భగవాన్ దగ్గర పెట్టేయండి. కృష్ణ భగవాన్ ఫోటో లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి దగ్గరైనా పెట్టండి, లేదా అమ్మవారి దగ్గరైనా పెట్టండి. పూజ గదిలో పెట్టలేమని పరిస్థితుల్లో వచ్చి మీరు ఏదైనా మీరు వాడే బుక్కుల్లో కానీ మీ కబోర్డ్లో కానీ పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టి మీరు దాన్ని ఇంకేం చేయనవసరం లేదో అలాగే ఉంచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ కోరిక అతి త్వరలోనే తీరుతుంది. అది ఒకవేళ తీరిపోయిన తర్వాత మీరు దాన్ని కాల్చి అగ్నికి సమర్పణం అనేది పెట్టేసేయండి అన్నమాట. అంటే కాలిస్తే అది అపశకునంగా భావించకూడదు. మీరు అగ్నికి సమర్పించినట్టుగా కాల్చి ఆ బూడిదని గాల్లో ఊదిలేసేయండి. ఈ విధంగా రేపటి రోజున మీరు చేసినప్పుడు తప్పకుండా మీకు ఎలాంటి కోరికైనా తీరుతుంది. అదేవిధంగా బిర్యానీ ఆకు మీద కూడా మీరు ఒకవేళ మీది ఒకే కోరిక అదే మాకు పెద్ద సంకల్పం అన్నప్పుడు ఉదయాన్నే మీరు పేపర్లో రాసుకోండి. సాయంత్రం పూజ చేసుకుంటారు కదా, పూజ అయిపోయిన తర్వాత 8:08 బిర్యానీ ఆకు మీద శ్రీ కృష్ణాష్టమి అని రాసి ఆ కృష్ణ భగవాన్ని మనసులో తలుచుకొని తర్వాత 888 అని రాసేయండి. అలాగే మీరు దాని వెనకాల మీ కోరిక అనేది రాసుకొని భగవంతుని దగ్గర పెట్టి తర్వాత దీపంలో కాల్చి దాన్ని బూడిద చేసి గాల్లో అనేది ఊదేసేయండి ఇంటి బయట. ఇలా చేసినప్పుడు ప్రపంచ శక్తికి మీరు అర్పించేస్తున్నారు. ఇంకా ఈ యొక్క విశ్వం మీకు తప్పకుండా ఆ కోరిక నెరవేర్చి పెడుతుంది అనే భావనతో తప్పకుండా పాజిటివ్ థింకింగ్తో నాకు జరుగుతుంది అనే ఒక నమ్మకంతో మీరు తప్పకుండా చేయండి. అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందువల్లంటే రేపటి ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందా అని తెలియదండి. డేట్ పరంగానే కాకుండా మనకు తిథి పరంగా కూడా 8 అనేది కలిసి వచ్చింది కాబట్టి చాలా పవర్ఫుల్గా మన కోరికలు అనేది తీరుతాయి. అదేవిధంగా రేపు ఫుల్గా మీ చేతిలో 888HZ అంటే 888 అనే ఒక ఇది కూడా వచ్చి మనకు బ్రొటన్ వేలు కింద అనేది రాసుకోండి. మనకు 888ను కూడితే మనకు వచ్చి 24ను కూడితే మనకు 6 అనేది శుక్రస్థానం. మనకి ఏ కార్యం విజయవంతంగా అవ్వాలన్నా మనకి ఏదైనా లెక్క రావాలన్నా కూడా మనకు ఆ శుక్ర భగవాన్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మొత్తానికి మనకు 888 అనేది ఒక మ్యాజికల్ మన జీవితంలో కూడా జరుగుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకొని మీకు జరుగుతుంది అనే నమ్మకంతో ఈ విధంగా చేయండి. అంతేకాకుండా మీ బ్రొటన్ వేలు కింద రేపంతా కూడా 888HZ అనే ఒక స్విచ్ వర్డ్ అండ్ ఏంజల్ నెంబర్ని రాసి పెట్టుకోండి. మీకు లక్ అనేది తప్పకుండా మీ వశం అవుతుంది. నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.